హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసీ నుండి. ఈరోజు మనం ఈ వీడియోలో గొర్రెలకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం. చాలా గ్యాప్ అయితే ఇచ్చినాము, గొర్రెలకు సంబంధించిన వీడియో అయితే చేయలేదు. సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసీ నుండి. ఈరోజు మనం పీలేరు మార్కెట్లో ఉన్నాం. పీలేరు అన్నమయ్య డిస్టిక్ అండి. ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం 5 గంటలకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది. 5 నుంచి 11 వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది అనమాట. ముందుగా అందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు అండి అందరికీ పేరు పేరున. ఈ వీడియోలో గొర్రెలకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం. చాలా రోజులు అయితే అయిపోయింది మన గొర్రెలకు వీడియో చేసి. ఎలా ఉంది అడుగుతూ అంటారు కొంతమంది కామెంట్లో. సో దానికైతే చేస్తాను అనమాట. ఎందుకంటే ఇంతకుముందు ఎందుకు ఆపేసినామంటే పెద్దగా లైక్ చేయడం లేదు గొర్రెలకు సంబంధించినవి. అంత పొట్టేళ్ళు చిన్నపిల్లలు చేస్తున్నాను కాబట్టి దానికి సంబంధించి వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియో అయితే చేసేద్దాం. ఎంత చూసినా చూడకపోయినా కొంతమంది ఒక 2-3 కోసమైనా మనం అయితే వీడియో చేద్దాం, ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ ఏం రేట్లు పోతున్నాయి ఏమనేది కనుక్కుందాం. ఇంకోటి అంతకంటే ముఖ్యమైన విషయం ఏమంటే మీరు మీ దగ్గర ఏదైనా ప్రొడక్ట్ లేదంటే గొర్రెలు కానీ పొట్టేళ్ళు కానీ మేకలు కానీ ఆవులు కానీ ఏదైనా ఉండి అమ్ముకోవాలనుకుంటే షెడ్లు లేకపోయినా ఈ వీడియో కింద మీ పేరు, ఊరు, అడ్రస్, ఫోన్ నెంబర్ అయితే పెట్టండి. నేను కాల్ బ్యాక్ అయితే చేస్తాను, వీడియో అయితే చేస్తాను. మీ దగ్గరకు వచ్చి వ్యాపారస్తులు మీ దగ్గరకు వచ్చేటైతే నేనైతే ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే మనం పెద్ద గొర్రెలు మార్కెట్ అయితే చూద్దాము. ఈ గొర్రెలు అయితే ఉన్నాయి, పిల్లలు గొర్రెలు కలిపి అయితే ఉన్నట్టు ఉన్నాయి. అమ్మారా లేదా ఉన్నాయా, ఏం రేట్లు పోతున్నాయి అనేది కనుక్కుందాం. మీరే కదనా? ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి? 10 గొర్రెలు 9 పిల్లలు ఉన్నాయి. 10 గొర్రెలు 9 పిల్లలు ఉన్నాయి. అంటే దగ్గర గొర్రెకు పిల్ల వస్తుంది అనమాట. జత ఏం చెప్తాను? 20,000. 20 పైన 21 చెప్తాను. ఓకే, 20 అనుకుందాం. ఫ్రెండ్స్ చూస్తే 20,000 అయితే చెప్తున్నానండి జత మీద. అంటే ఒక గొర్రెకి ఒక పిల్ల, 2 గొర్రెలు 2 పిల్లలు కలిపి 20,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటానమాట. అప్పుడు ఒక్కొక్క గొర్రె పిల్ల 10,000 రూపాయలు అయితే మనకు అంచనాగా వస్తుంది అనమాట. ఒక గొర్రె పిల్ల చూడొచ్చు, గొర్రె పిల్ల 10,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. అన్నట్లుగా గొర్రెలు ఉండే ఒకదానికి మాత్రం లేకుండా అయితే ఉండదనమాట. సో అదైతే దాన్ని మాత్రం పట్టుకుంటే అది కూడా కొంచెం రేట్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఎట్లుందనా మార్కెట్? డల్గా ఉందా? ఎట్లా మార్కెట్ డల్? గొర్రెలకు సంబంధించిన మార్కెట్ అయితే డల్ అంటాం. పొట్టేళ్ళు అయితే పర్వాలేదు, అడిగడికి మనం రంజాన్ అయితే ముందుగా చాలా ఎక్స్పెక్ట్ చేసాము, కానీ అనుకున్నంత రేంజ్ లేదంట. ఆ రేంజ్ లేదంట. సో ఇప్పుడు గొర్రెలు కాబట్టి దీని మీద ఇంకా డల్ గా ఉంటది అనమాట. గొర్రెలే డల్ గా ఉండేది, ఆ ఉన్న రకంగా పోతున్నాయి కాబట్టి ఇవి డల్ గా ఉండే. ఫ్రెండ్స్ అదే అనమాట. గొర్రె పిల్ల 10,000 అయితే చెప్తున్నాడు. జత మీద 20 లేదా 21 ఏ విధంగా చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. చూద్దాము. నెక్స్ట్ అయితే ఇంకొక పెద్ద బ్యాచ్లు అయితే 2 బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఈ 2 బ్యాచ్లు అయితే అడిగేద్దాం. అదిగో ఆడ కూడా ఒక బ్యాచ్ అయితే ఉన్నట్టు. ఈ బ్యాచ్లో మనం ధరలు అయితే కనుక్కుందాము, ఏం రేట్లు పోతున్నాయి ఏమనేసి. చూస్తే గొర్రెకు ఒక పిల్ల అయితే యావరేజ్గా ఉన్నట్టున్నది అన్నమాట. అన్నిట్లకు పిల్లలుగా ఉన్నట్టున్నాయి. సో ఎవరు బ్రో మీనా? ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి? గొర్రెకు పిల్లలు ఉన్నట్టున్నాయి యావరేజ్గా 25 గొర్రెలు 25 పిల్లలు. అంటే గొర్రెకు ఒక పిల్ల ఉంది. ఫ్రెండ్స్ చూస్తే మొత్తం గొర్రెకి ఒక పిల్ల అయితే ఉందంట. 25 గొర్రెలు 25 పిల్లలు. మొత్తం టోటల్గా దీంట్లో 50 అయితే ఉన్నాయన్నమాట. 50 ఉరువులు అంటే మొత్తం 50 అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి ఏం చెప్తాడో రేట్ ఎందుకు అనుకుందాం. బ్రో ఏం చెప్తున్నావు? జత 26,500 చెప్తాను. జత 2 గొర్రెలు 2 పిల్లలు మొత్తం 4 కలిపి 26,500. ఫ్రెండ్స్ చూస్తే 26,500 అయితే చెప్తున్నాడు అండి. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 26,500 రూపాయలు, 26,500 రూపాయలు అయితే చెప్తాను అనమాట. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 26,000 అంటే అప్పుడు ఒకటి 13,000 రూపాయలు చెప్తున్నాడు. ఒక గొర్రెను ఒక పిల్లని 13,000 రూపాయలు, 13,000 రూపీస్ అయితే చెప్తున్నాను అనమాట. 13,000 రూపాయలు చెప్తున్నాడు. చెప్పడం 13,000 అవుతుందన్నమాట. వ్యాపారం అయితే ఉంటుంది ఖచ్చితంగా, తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. ఒక గొర్రె ఒక పిల్ల. దీంట్లో పిల్లలు ఎత్తుకునేసరికి చిన్న పిల్లలు ఉన్నాయి, కాస్త పెద్ద పిల్లలు అయితే ఉన్నాయి. ఆ పిల్లలు బట్టి ఇదైతే దగ్గర ఒక 2 రోజుల పిల్లలు అయితే ఆ విధంగా ఉంది. చిన్న పిల్ల అయితే ఉంది. దాంట్లో నుంచి ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే 2 నెలల పిల్లలు 3 నెలల పిల్లలు అట్లా ఉన్నాయి అనమాట. కట్ట మీద రేట్ అండి ఇది. మొత్తం బ్యాచ్ మీద ఆ రేట్ అయితే ఉందనమాట. సో మనం విడదీసుకుంటే 100, 200 లేదంటే ఒక 500 రూపాయలు డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. సో అట్లయితే ఉంది. మీకు ఒక అంచనా కోసం అనేది ఇప్పుడు ఈ రేట్ అనమాట. సో దాని తర్వాత అయితే నెక్స్ట్ అయితే చూద్దాము. ఇంకొక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ అయిపోయినాయా లేదా ఉన్నాయా, ఉంటే ఏం రేట్లు పోతున్నాయి అనేది మనం కనుక్కుందాం అనమాట. సో ఈ బ్యాచ్లో కూడా ఒక 15-20 గొర్రెలు పిల్లలు కూడా ఉన్నట్టున్నాయి. ఇవి ఏం రేట్లు పోతున్నాయి కనుక్కుందాం. చూడొచ్చు గొర్రెలు అయితే కూడా బాగా నీట్గా ఉన్నాయి, అంత నైస్గా ఉన్నాయి అన్నమాట. పిల్లలు చిన్న పిల్లలు ఉన్నాయి, కొంచెం 1-2 నెలల పిల్లలు ఉన్నాయి, అంతా 10 రోజుల పిల్లలు కూడా ఉంటున్నాయి. వ్యాపారం అయితే జరుగుతున్నాయి. సో చూద్దాము ఏం రేట్లు చెప్తారు ఏమనేసి. అన్నా ఎవరన్నా రైతు? మీరేనా?
ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి? 20 గొర్రెకి 13 పిల్లలు ఉన్నాయి. ఇప్పుడు ధర ఏం చెప్తున్నావునా మొత్తం బ్యాచ్ మీద అట్లే జత గొర్రెలు 25,000 చెప్తున్నావు. ఫ్రెండ్స్ చూస్తే జత మీద 25,000 అయితే చెప్తున్నాడు అండి. దీంట్లో అయితే సగానికి సగం పిల్లలు అయితే ఉన్నాయి. జతకు ఒక పిల్ల వస్తుంది యావరేజ్గా 25,000 25,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. జతకు ఒక పిల్ల అంటే 3 అనమాట. 3 కలిపి 25,000, 2 గొర్రెలు ఒక పిల్ల కలిపి 25,000 చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అన్నీ కూడా ఉన్నాయి. 15 రోజులు 20 రోజుల పిల్లలు ఉన్నాయి, నెల పిల్లలు కూడా ఉన్నాయి అనమాట. మొత్తం కలిపి కూడా 25,000 25,000. అప్పుడు డివైడ్ చేసుకుంటే 12,500 రూపాయలు అయితే పడుతుందండి ఒక గొర్రె. లేదంటే ఇంకొంచెం ఒక గొర్రె పిల్ల కావాలంటే కాస్త ఒక 200 300 ఇటు రేటు పెరుగుతుంది. 25,000 25,000 రూపాయలు చెప్తాను మనం చెప్పడం. వ్యాపారం చేస్తూ ఉంటుంది. వ్యాపారాలు అయితే కాస్త డల్గానే ఉంటున్నాయి. ఇక్కడైతే అయిపోయిన ఉంటున్నాయి. మొత్తం లోడ్ అయితే అయిపోయిన ఉంటుంది. సో చూద్దామా ఏమి ఎవరు కొన్నారు, ఏమి ఉన్నాయా అయిపోయినాయి అనేసి. ఈ బ్యాచ్లో అయిపోయినాయి మొత్తం. ఈ బండికి అయితే లోడ్ అయిపోయిన ఉంటుంది. అది ఆ బండికి కూడా లోడ్ అయితే అయిపోయిన ఉంటుంది. ఇవైతే ఎవరు కొన్నారు ఏమి అనేసి చూద్దాం. గొర్రెలు అయితే పిల్లల పైన గొర్రెలు అయితే కింద నింటున్నాయి. ఇవైతే బేరాలు అయితే అవుతాయి. ఏమి రేట్ అవుతారు అనేది మనం ఇదైతే ఫైనల్ రేట్ అండి. ఏం రేటుకి అమ్మినారు అనేది మనం కనుక్కోవాల్సి వస్తుంది. ఇవైతే కూడా అన్నీ అయిపోయినట్టున్నాయి ఫైనల్గా. చూద్దాం మనం ఏమన్నా కనుక్కుందాము ఏం రేట్ అనేసి. ఇది కూడా ఈ బండి కూడా ఇది కూడా మొత్తం గొర్రెలే మళ్ళీ సంబంధించినవి. ఇవి కూడా అయిపోయినట్టు ఉన్నాయి మొత్తం కూడా. ఇది కూడా లోడ్ అయిపోయిందంటే వ్యాపారం అయిపోయింది అనమాట. సో ఇది ఫైనల్ ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఏం రేట్ అనేది మనం కనుక్కోవాలా. వాళ్ళైతే బేరాల మీద ఉన్నారు కాబట్టి కనుక్కుందాం ఏం రేట్లు చెప్తారు ఏమి అయిపోయినాయి అనేసి. ఫ్రెండ్స్ చూస్తే దీంట్లో 23 పిల్లలు 40 గొర్రెలు దగ్గర 30-40 గొర్రెలు అయితే ఉన్నాయన్నట. అంటే గొర్రెకి ఒక పిల్ల రాదండి. జతకి ఒక పిల్ల రావచ్చు, ఇంకా కొన్ని ఎక్కువ పిల్లలు అయితే వస్తాయి. 23,000 అయితే ఫైనల్ రేట్ అవుతుంట. 23,000కి ఫైనల్ ప్రైస్తో 23,000 అయిపోయింది అనమాట. 23,000తో అయితే రేట్ అయితే తెగిపోయింది అనమాట ఫైనల్గా. చూడవచ్చు పిల్లలు గొర్రెలు అన్నీ కలిపి 23,000 రూపాయలు. సో అదే అనమాట ఫైనల్ రేటు. ఆ విధంగా అయితే ఉందన్నమాట. సో అదే ఫ్రెండ్స్ 23,000తో ఫైనల్గా తెగిపోయింది అనమాట. అప్పుడు 3 ఊరులు వస్తాయి. కొన్నింటికి అన్నింటికి గొరుగో పిల్ల రాదు కాబట్టి కొంచెం తక్కువ అయితే వస్తుంది అనమాట. 23,000 డివైడ్ చేస్తే ఆ 2 భాగాలు చేసినప్పుడు ఏమవుతుంది 12 రౌండ్ల 24 11,700 అట్లయితే ఒక గొర్రె ఒక పిల్ల. ఫైనల్గా అయింది 11,000 చిల్లర 11,500 నుంచి 11,700 వరకు అయితే ఒక గొర్రె ఒక పిల్ల అవుతుంది అనమాట. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది గొర్రెలు పెద్దగా ఎక్కువ రాలేదు ఈ వారం, చాలా తక్కువ అయితే వచ్చినాయి అనమాట. ఏడో కూడా బేరం అయిపోయినట్టు ఉన్నాయి. లోడ్కి అయితే వేస్తూ ఉండదు. ఏం రేటుకి అయినాయి చూద్దాం. కొనుక్కున్నారా అన్నా? ఏం రేటు కొన్నారా అన్నా? 25,000 జత. పిల్లలు ఏమన్నా ఉన్నాయా? కొత్త గొర్రెలేనా? పిల్లలు ఖాళీ గొర్రెలే. ఫ్రెండ్స్ చూస్తే 25,000కి అయితే కొన్నారంట జత గొర్రెలు. అంటే పెద్ద సైజు గొర్రెలు అండి, సూటు గొర్రెలు ఉన్నట్టున్నాయి. పిల్లలు ఏం లేవంట. 25,000కి అయితే ఫైనల్ రేట్ అంటే చూడవచ్చు. 25,000 25,000 రూపాయలకి అయితే అయ్యిందనమాట. ఇది వచ్చి ఫైనల్ రేట్ అండి. ఇది వాళ్ళు చెప్పింది మనకి. ఇవైతే సోల్డ్ అయిపోయినవి 25,000 రూపాయలతో అయ్యింది అని చెప్పినారు అనమాట. సో ఈ గొర్రెలకు సంబంధించినటువంటి దాని తర్వాత ఏమన్నా ఉన్నాయంటే ఒక బ్యాచ్ అయితే ఉంది. ఆ పెద్ద బ్యాచ్లో వ్యాపారం అయినా లేదనేది మనకు తెలియలేదు. ఇదైతే 25,000 రూపాయలు. ఇదేనమాట. సో అదే ఫ్రెండ్స్ అయితే మనం మార్కెట్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. గొర్రెలకు సంబంధించిందా ఎక్కువ మంది అయితే అడగడం లేదు, అందుకనే వీడియోలు కొద్దిగా ఆపినారనమాట. సో 2-3 కామెంట్ అయితే పెట్టారా నాకు గొర్రెలకు సంబంధించి చేయండి అనేసి. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో 11-12 కాడి నుంచి స్టార్ట్ అయిందండి. గొర్రె పిల్ల 2 కలిపి 11-12,000తో స్టార్ట్ అయితే ఇంకా అక్కడి నుంచి ఒక 1000-2,000 డిఫరెన్స్తో అయితే అయిపోయింది అనమాట. సో అది మన ఈరోజు మార్కెట్ వీడియో. మీకు అందరికీ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో ఎక్కడో ఒక దగ్గర మీకు బాగా నచ్చింది అనుకుంటే సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. అది అనమాట ఫైనల్గా. నెక్స్ట్ అయితే మనకు సంబంధించిన పొట్టేండ్లు మేకలకు సంబంధించిన వీడియోలు అయితే మన ఛానల్ అయితే ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు మన ఛానల్ అయితే విజిట్ చేయొచ్చు అనమాట.
ఇవన్నీ కూడా అయిపోయినట్టు, ఇవంతా కూడా వ్యాపారాలు అయితే అయిపోయినట్టున్నాయి. సో అదే అనమాట.